దేశ గర్వించే విధంగా సోనియా గాంధీ గారు 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79 సంవత్సరంలో పూర్ణంగా జన్మదినం చేసుకోవడం ఈ భారతదేశంలోనే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన తల్లి తెలంగాణ ఆత్మ ఏదైతే బలిదానం అవుతుంటే బలిదానం కావద్దు, తెలంగాణ ఆత్మగౌరవం పెంచే విధంగా ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం, వారు ఎన్నడూ కూడా ఈ భారతదేశంలో రాజకీయాలకు అతీతంగా భారతదేశ అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవ్వాలని ఆలోచనతో ముందుకెళ్ళింది. కానీ పదవులో తనకు గుణాపాయకంగా ఏదైతే ప్రధానిగా అవకాశం 3 సార్లు వచ్చినా కానీ భారతదేశ అభివృద్ధి సంక్షేమము, భారతదేశ ఐక్యత, భారతదేశ లౌకికవాదంతో ముందుకెళ్లాలనే ఆలోచనతోనే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా 27 సంవత్సరాలు పార్టీ అధ్యక్షులుగా పనిచేయడం, రాష్ట్రాలు అభివృద్ధి సంక్షేమాలు తీసుకురావడం, సోనియా గాంధీ గారు పూర్తిగా సంపూర్ణంగా ప్రజల పక్షాల నుండి గరీబీ హటావో దేశ్కి బచావో అని చెప్పి వారి అత్తగారైతే విధానంతో ఇందిరాగాంధీ విధానంతో వారు ముందుకెళ్లడం, అదేవిధంగా వారి భర్త చనిపోయిన రాజీవ్ గాంధీ గారు సద్భావన యాత్రతో భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ఒకే దాటిపై ఉండాలని చెప్పి వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళిన సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నారు.